హలో! వెల్కమ్ టు 90స్ రుచులు. ఈరోజు మనం జేయబోతున్నాం మార్కెట్‌లో దొరికే డైమండ్ చిప్స్ టీలో స్నాక్స్ లాగా వేసుకొని తినడానికి చాలా బావుంటుంది. ఇవి గనక ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే నెల రోజుల వరకు అలాగే క్రిస్పీగా ఉంటాయి. ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల మైదా పిండి, కొద్దిగా బియ్యం పిండి వేసుకున్న తర్వాతకి దాంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాతకి కొద్దిగా ఓమా వేసుకోండి. వేసుకున్న తర్వాతకి దాంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాతకి దాంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోండి. పిండి అయితే ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఇలా బాగా కలుపుకోవాలి. కావాలనుకుంటే ఇంకొద్దిగా నెయ్యేసుకొని కూడా ఇలా బాగా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోండి. కలుపుకున్న తర్వాతకి ఒక 15 మినిట్స్ అలా పక్కన పెట్టుకోండి. 15 నిమిషాలు అయ్యాక కొద్దిగా పిండి తీసుకొని ఒక పీట తీసుకొని దానిపై కొద్దిగా పిండి వేసుకొని ఇలా చపాతీలాగా వెడల్పుగా సన్నగా ఇలా చేసుకోండి. చేసుకున్న తర్వాతకి వాటిని ఇలా డైమండ్ షేప్‌లా కట్ చేసుకోండి. ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపై ఒక కడాయి పెట్టుకోండి. ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా మసిలాక కట్ చేసి పెట్టుకున్న డైమండ్ చిప్స్ దాంట్లో వేసుకొని హై ఫ్లేమ్ పైనే ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా బాగా వేయించుకోండి.
గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా బాగా వేయించుకోండి. అప్పుడే క్రంచీగా, క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా ఎలా చేయాలో? ఈ ప్రాసెస్ గనుక మీరు ఫాలో అవుతే ఇలానే క్రిస్పీగా, క్రంచీగా ఉంటాయి. ఎన్ని రోజులైనా ఇలానే ఉంటాయి. అంతే అండి. మీకు గనుక మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.